డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. అందరికీ నమస్కారం. సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. జనరల్ గా భక్తి అనంటే అదేదో చాలా పెద్ద డెఫినేషన్ అన్నట్టు, దేవుడికి పూజ చెయ్యాలి అనంటే అది చాలా కాంప్లికేటెడ్ ప్రాసెస్ అన్నట్లు, మనం కొన్ని విషయాలని చాలా ఎక్కువగా ఆలోచించి అమ్మో వీటికి మనం దూరంగా ఉంటే మంచిదేమో అన్న స్థాయికి వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఆ దేవుడికి పెద్ద పెద్ద ప్రోటోకాల్స్ లాగా ఫాలో అవ్వాల్సిన వాటి కన్నా మనసు నిండా భక్తితో ఆ స్వామిని కొలిస్తే తప్పకుండా మనల్ని వింటాడు, మనల్ని కూడా ఆయన చక్కగా చూసుకుంటాడు అనేది మాత్రం ఒక బేసిస్ లైన్. సో దీనికి సంబంధించి ఈరోజు మనతో పాటు డివోషనల్ గెస్ట్ ఇలాంటి ఆధ్యాత్మిక సమాచారాన్ని చాలా సులభతరంగా మనందరికీ అర్థమయ్యే విధానంలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు మాట్లాడడానికి ఉన్నారు శ్రీ వైష్ణవ సిద్ధాంత ప్రవర్తకురాలు పద్మజ రామానుజదాస్ గారు. నమస్తే పద్మజ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాం, ఆచార్య అనుగ్రహంతో క్షేమం. ఈ అచ్యుతుణ్ణి ఎలా ఆశ్రయించాలి? మనందరికీ కొన్ని సందేహాలు వస్తుంటాయి. మీరు అన్నట్లుగా ప్రతిదానికి సందేహమే. పూజలో ఎన్ని దీపాలు పెట్టాలి, ఆ దీపారాధన వెలుగు ఆ స్వామి వైపు ఉండాలా, ఇటువైపు తిప్పాలా, ఏ డిరెక్షన్ లో పెట్టాలి, ప్రతిదీ సందేహం. ఈ సందేహాలని నివృత్తి చేయాలంటే ఎలాగా? ఎవరు నేను వెళ్ళి అడిగామనుకోండి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మిమ్మల్ని అడిగితే మీరో రకంగా, నన్ను అడిగితే నేనో రకంగా. అలా కాదు. ఎవరిని అడగాలి? సరైనటువంటి ఆచారుని అడగాలి. ఆ అచ్యుతుడిని చూపించేటువంటి మార్గం ఆచారుడి దగ్గర ఉంటుంది. అందుకనే ఆచారుని ఆశ్రయించాలి. సంప్రదాయం ఏదైనా కానీ ఆచారుడు లేనిదే ఆత్మకు ఉజ్జీవనం లేదు. ఉజ్జీవనం అంటే ఉత్ ప్లస్ జీవనం. ఉత్ అంటే ఊర్ధ్వ దిశగా, జీవనం అంటే మార్గం సాగించటం. ఈ జీవుడు పడిపోయిన తర్వాత, శరీరం పడిపోయిన తర్వాత స్వామి దగ్గరకు చేరుకోవాలంటే ఉజ్జీవనం కలగాలి ఆత్మకు. అది ఎలా సాధ్యం అవుతుంది అంటే ఖచ్చితంగా ఒక ఆచారుని ఆశ్రయిస్తేనే. ఆ ఆచారుడు చెప్తారు ఇలా చేయాలి, అలా చేయాలని. మనం తెలుసో తెలియకో చేసినటువంటి తప్పులన్నీ కూడా ఆచారుడు తన మీద వేసుకొని మనల్ని ఆ స్వామిని ఆశ్రయింపజేస్తాడు. అందుకోసం ఖచ్చితంగా ఒక ఆచారుని ఆశ్రయించి ఆ అచ్యుతుని యొక్క శ్రీపాద పద్మాలు గనక మనం పట్టుకున్నట్లయితే తప్పకుండా ఆత్మకు ఉజ్జీవనం లభిస్తుంది. ఇదే పద్మజ గారు, అసలు ఆచార్యుడిని మనం ఎందుకు అప్రోచ్ అవ్వాలి? ఏం నేర్చుకోవాలి? ఏమిటంటే ఆచారుని ఆశ్రయించడం ద్వారా ఆ అచ్యుతుని యొక్క సమాశ్రయడం సుకరం అయిపోతుంది, ఈజీ అవుతుంది అనమాట. ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఒక చిన్న గుట్ట ఉంది, ఇంకొక పక్కనే ఇంకొక గుట్ట ఉంది. ఈ గుట్ట మీద ఉన్న ఒక చీమ ఆ గుట్ట మీదకి వెళదాం అనుకుంది. చీమ అంటే ఎంత ఉంటుంది? అల్పాయుష్. దాని జీవన ప్రమాణం చాలా తక్కువ ఉంటుంది. దాని జీవన ప్రమాణానికి తగినట్లుగా అది ఈ గుట్టంతా దిగి ఆ గుట్ట మీద ఉన్న తన స్నేహితులు చేరుకోవటానికి ఈ లోపే అది మరణించవచ్చును కూడా. ఏం చేసింది ఈ చీమ? ఒక ఆలోచన చేసింది. ఇదే గుట్ట మీద ఒక సింహం ఉంది. ఈ చీమ వెళ్ళి ఆ సింహాన్ని ఆశ్రయించుకుంది. అంటే దాని మీదకి ఎక్కి కూర్చుంది. తెలియలే సింహానికి. పాకుంటూ సింహం మీదకి వెళ్ళిపోయింది. సింహం పెద్ద ప్రాణి. ఈ గుట్ట మీద నుంచి ఆ గుట్ట మీదకి ఒక్క పంజా ఇట్లా వేసి ఇట్నుంచి అటుకి అమాంతం ఎగిరి దూకేసింది. అప్పుడు చీమకేమైంది? సునాయాసంగా సింహాన్ని ఎక్కటం ద్వారా ఈ గుట్ట నుంచి ఆ గుట్టకు వెళ్ళిపోయింది. అలాగే జీవుడు కూడా ఈ లీలా విభూతి, కింద ఉండేదంతా లీలా విభూతి అంటారు, సంసార మండలం. పైన పరమాత్మ ఏం చేసి ఉంటాడు. ఇక్కడి నుంచి అక్కడికి ఆ స్వామిని చేరుకోవటానికి మన వల్ల కాదు, ఒకళ్ళ వల్ల. చీమ ఎలా అయితే సింహాన్ని ఆశ్రయించుకొని సునాయాసంగా ఈ గుట్ట నుంచి ఆ గుట్టకి చేరిందో, జీవుడు కూడా ఒక ఆచారుడు అనేటువంటి సింహాన్ని ఆశ్రయించుకుంటే ఆయన పాదాల చిటికెన వేలుకుండేటువంటి ధూళికణంగా మారైనా సరే ఈ లీలా విభూతి నుంచి అమాంతం ఆ పైన స్వామి ఉన్న పరమపదాలకి చేరుకోవచ్చు. అందుకని ఆచార్య సమాశ్రయణం ఖచ్చితంగా కావాలి. ఆచారుడు లేకపోతే ఆత్మకు ఉజ్జీవనం దుర్లభం, కష్టం. అందుకనే మన సంస్కృతితో మాతృదేవోభవ, పితృదేవోభవ తర్వాత ఆచార్య దేవోభవ అని కూడా నేర్పిస్తారు. అది అంత గొప్ప స్థానం గురువుదే. తల్లి కూడా ప్రథమ గురువే. గురుస్థానం చాలా గొప్పది. గురువు అంటే మాటలతో చెప్పేవాడు, ఆచారుడు అంటే ఆచరించి చూపించేవాడు. గురువుకి ఆచార్యుడికి కూడా తేడా ఉంది, వ్యత్యాసం ఉంది. మనకి ఆచార్యుల వారిని ఎలాగా తెలుసుకోవాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి? ఇంత పెద్ద ప్రపంచంలో మనకంటూ ఒక ఆచార్యుడు దొరకాలి, ఆయన మనకి శిష్యుడిగా స్వీకరించాలి, ఆయన చెప్పేది మనం వినాలి, మనకు ఆయన మీద గురి కలగాలి. ఎలా తెలుసుకుంటాం అసలు?
వెరీ గుడ్ క్వశ్చన్ అండి. మన తల్లిదండ్రుల్ని మనం ఎంచుకోలేం, మన పిల్లల్ని మనం ఎంచుకోలేం. పుట్టేది ఆడ మగ పుట్టిందాక మనకు తెలియదు. మన అన్నదమ్ముల్ని తోబుట్టువుల్ని మనం ఎంచుకోలేం. కానీ ఒక ఆచారుని ఎంచుకునే అవకాశం మనకే ఇచ్చాడు పరమాత్మ. మనసు పెట్టి మనం గనక చూసినట్లయితే మన సమకాలీనంలో ఉన్నటువంటి ఆచారుల్లో ఒక గొప్ప ఆచారుడు, సదాచారుడు ఎవరు అనేది మనం వారిని గురించి బాగా చూసి వారిని ఒక ఆశ్రయించి వారి ద్వారా సమాశ్రయణాలు పొంది అప్పుడు స్వామిని ఆశ్రయిస్తే చాలా సులభంగా ఉంటుంది ఇది. కాబట్టి ఆచారుని ఎంచుకునే బాధ్యత ఎవరిది వారిదే, అది మనకే ఉంటుంది. ఎవరిని ఆశ్రయించాలి? ఎంతో మంది ఆచారులు ఉన్నారు, సంప్రదాయాలు ఎన్నో ఉన్నాయి. ఏదో ఒక సంప్రదాయం ఎవరో ఒక ఆచారుని ఆశ్రయించే స్వామిని చేరుకోవాలి. ఆచారుడు లేనిదే చాలా కష్టం. దీని గురించి ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. పూర్వ ఎపిసోడ్స్ లో మనం ఆచారుడు ఆవశ్యకత ఏమిటి అనేది తెలుసుకుందాం. అంటే ఆచార్యుడిని మనం అప్రోచ్ అవ్వాలి, ఆయన నుంచి మనం జ్ఞానం పొందాలి అని అన్నప్పుడు నాకు ఒక్క క్షణం మీరే మా ఆచార్యుల్లాగా అనిపించింది ఈ క్షణం. సో మాకు తెలియని ఎన్నో విశేషాలు ఈ డివోషనల్ సిరీస్ లో మీ ద్వారా మేము తెలుసుకుంటున్నాం కాబట్టి మేమందరం కూడా మీ శిష్యుల్లానే పద్మజ గారు. అయ్యో, సో మీరు ఇంకా ఇలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఆధ్యాత్మికానికి సంబంధించి, వైష్ణవిజంకి సంబంధించి మాతో పంచుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఎపిసోడ్ ఆఫ్ వైష్ణవిజం తెలుసుకున్నాం కాబట్టి ఇది ఇలాగే ముందుకి కొనసాగిద్దాం. నమస్కారం. నమస్తే అండి.